హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ మోషే దాన్ని మీ ముందుకు వచ్చాను. ఒక రెగ్యులర్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. ఓకే, అయితే అది ఏంటి అంటే వంకాయ టమాటా రెగ్యులర్ రెసిపీ, మామూలుగా మనం సాధారణంగా చేసుకునేది. అయితే ఫ్రెండ్స్, దీనికి కావలసిన పదార్థాలు ఏంటి అంటే, ఇదిగోండి, నాకు ఈసారి ఈ యొక్క వైలెట్ వంకాయలు, గీతలున్న చారలున్న వంకాయలు దొరికినాయి. ఇవి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. హాఫ్ కేజీ. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజు ఆనియన్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్. దీనిలోకి 2 టమాటాలు తీసుకున్నాను. దీనిలోకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే సరిపడా సాల్ట్, తర్వాత ఈ స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ కారం. ఓకే, అంతే ఫ్రెండ్స్. అయితే ఒకవేళ కనుక టమాటా తినకూడదని రెస్ట్రిక్షన్ ఎవరికైనా ఉంటే కనుక, దీని బదులు పులుపు కావాలి అనుకుంటే కాస్తంత చిటికెడు చింతపండు పులుసు వేసుకోవచ్చు. అయితే నేను చింతపండు వేయను, టమాటాతో చేస్తాను. టమాటా కూడా నేను చెప్పాను కదా ఆల్రెడీ, కాంబినేషన్ కర్రీస్లో ఎప్పుడూ కూడా టమాటా కొంచెం తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే టమాటా ఎక్కువైపోతే కనుక ఈ వంకాయ టేస్ట్ని, ఏ వెజిటబుల్ అయినా ఆ టేస్ట్ని డామినేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను వంకాయల్ని సన్నగా పొడుగ్గా ముక్కలు కోస్తాను. టమాటా చిన్న చిన్న ముక్కలు, అలాగే ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను. ఈ యొక్క దీన్ని 4 ముక్కల కింద చేసుకుంటాను. ముందు చెప్పాను కదా, మధ్యలోకి ఒకసారి కట్ చేసి మళ్ళీ అడ్డంగా ఒకసారి కట్ చేయడం జరుగుతుంది. 4 ముక్కల కింద కట్ చేస్తాను మిర్చిని. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ప్రొసీజర్లోకి వెళ్ళేటప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదిగోండి, మనం ప్రొసీజర్లోకి వచ్చేసాము. అయితే కడాయి పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించుకొని దీనిలో 2 స్పూన్స్, నా స్టైల్ మీకు అలవాటు అయిపోయింది కదా, నేను సపరేట్గా ఆయిల్ చూపించడం మర్చిపోతున్నాను. అయితే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న, ఇదిగోండి ఫ్రెండ్స్, ఆనియన్, చిల్లీస్, టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని మనం దీనిలో వేసుకుంటాం. ఇవి కాస్తంత వేగాలి. చాలామంది ఇష్టపడేది వంకాయ టమాటా అంటే చాలా చాలా ఇష్టపడతారు. అందులో మన తెలుగు వాళ్ళకి వంకాయ అంటే చాలా ఇష్టం కదా. అది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదిగోండి, ఇవి వేగిపోయినాయి. దీనిలోకి మనం టమాటా ముక్కలు వేస్తున్నాము. దీనిలోనే మనం స్టవ్ సిమ్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ వంకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. తర్వాత ఇంకొకళ్ళు బిగినర్స్కి నేను చెప్పేది ఏంటి అంటే, వంకాయలు ఎప్పుడు కట్ చేసుకుంటున్నా సరే నీళ్ళల్లో కాస్తంత ఉప్పు వేసుకొని కట్ చేసుకోవాలి. అంటే ముందు వంకాయల్లాగా కడుక్కుంటాము, నీట్గా కడుక్కొని ఆ తర్వాత మనం ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని దానిలో సాల్ట్ వేసి, దానిలో ఆ ఉప్పు నీళ్ళల్లో మనం ముక్కలు కట్ చేసుకుంటాం. ఎందుకు అంటే, ఇప్పుడు వీటిని మనం దీనిలో వేసేస్తాం. ఎందుకు అంటే, ఇవి ఒకవేళ ఉప్పు నీళ్ళల్లో వేయకపోతే కనుక కలర్ మారి కండ్రెక్కిపోతాయి. అప్పుడు ఏమవుతుంది అంటే, కూర చేదెక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని నేను ఇప్పుడే మీతో మాట్లాడుతూనే నేను కట్ చేశాను వంకాయల్ని. ఎందుకంటే ముందే కట్ చేసి పెట్టుకోవడం కూడా అంటే మంచిది కాదు, కండ్రెక్కిపోతుంది. అంటే దీనిలో వేసే ముందే కట్ చేసుకుంటే. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, దీనిలోకి మనం 1 స్పూను కారము, సరిపడేటంత సాల్ట్, తర్వాత హాఫ్ స్పూను పసుపు. ఈ స్పూన్ ఫ్రెండ్స్ చిన్న స్పూను, మీ దగ్గర ఉన్న స్పూన్స్ని బట్టి మీరు వేసుకోండి, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అంతే, ఇంకా మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి తిప్పేసుకొని
హైలో పెట్టుకొని తిప్పుతున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం వాటర్ ఇది కూడా పడింది కదా. అయితే దీనిలోకి మనం ఏం చేస్తామంటే చాలా తక్కువ వాటరు, నేను వాటర్ చాలా తక్కువ వాడతాను కర్రీస్లో, ఎందుకంటే సిమ్లో పెట్టి వండుతాను కాబట్టి అది చాలా టేస్టీగా ఉంటుంది. అది ఏ కూర అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ టేస్టీగా ఉందని ఎవరో చెప్పడం కాదు, ముందు మనకే తెలుస్తుంది. ఒక ముద్ద ఎక్కువే తింటాం మన కూరలతో. ఓకే ఫ్రెండ్స్, ఇది కలిపేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తామంటే కాసేపు హైలో పెట్టి తర్వాత మనం సిమ్లో పెట్టుకుంటాం. దీని మీద మనం మూత పెట్టేస్తాం. హైలో ఉంది ఫ్రెండ్స్, హైలో ఉంచి కాసేపు అది కొంచెం బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత, కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టేస్తే ఇంకా మనకి హ్యాపీగా కర్రీ అయిపోతుంది. ఒక 5-10 నిమిషాల్లో మన కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. చూడండి, మన కర్రీ అయిపోయింది. ఇంక దీన్ని మనం డిష్లోకి తీసుకోవడం. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి చూస్తున్నారా, మన వంకాయ టమాటా కర్రీ చాలా చాలా బాగుంది, రెడీ అయిపోయింది. వేడివేడిగా ఉంది, చాలా చాలా బాగుంది. ఇది చాలా ఇష్టపడతారు అందరూ కూడా ఎక్కువగా. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి, టేస్ట్ చేసి. అంటే ఒకవేళ మీరు ఈ కాంబినేషన్ ఎప్పుడు వండకపోతే కనుక ఒకసారి వండి, అంటే నేను చెప్పినట్టు ఒకసారి చేసుకొని ట్రై చేయండి. టేస్ట్ కూడా మీ కామెంట్స్లో సెక్షన్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ ఉంది కదా, సైనై హైట్స్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీలైనంత మందికి మీరు షేర్ చేయండి, ఎందుకంటే ఈ ఛానల్ తప్పనిసరిగా మనకు ఉండాలి. మనం కలవాలి అంటే ఈ ఛానల్ మనకి మంచి ప్లాట్ఫామ్. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా కాస్తంత టైం తీసుకొని మీరు చిన్న కామెంట్ పెడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇది ఒక రెగ్యులర్ రెసిపీ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, అయితే మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అది ఒక టాపిక్ కానీ, అదేవిధంగా ఒక రెసిపీతో కానీ నేను మీ ముందుకి వస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్, టేక్ కేర్.